హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీస్ఫుల్ మూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. గోల్డ్ క్లీనింగ్ ఇంకా 1 గ్రామ్ గోల్డ్ని ఎలా మెయింటైన్ చేయాలో చూసేద్దాం. ఈ బాక్స్ నాకు మ్యారేజ్ టైంలో మా వారు నాకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ అనమాట, మేకప్ కిట్. ఈ బాక్స్ కొని 7 ఇయర్స్ అవుతుంది. అయినా చెక్కు చెదరకుండా నాకు చాలా యూజ్ అయింది జ్యువెలరీ పెట్టుకోవడానికి. చాలా రోజులైందనమాట గోల్డ్ అంతా క్లీన్ చేసుకొని. ఇంకా ఈ బాక్సెస్లో నుంచి గోల్డ్ని సపరేట్ చేసేసుకుంటున్నాను. ఈ బాక్స్ వచ్చేసి డ్రై ఫ్రూట్ బాక్స్ అండి. బాక్స్ బాగుందని చెప్పి ఉంచేసుకున్నాను. ఇందులోనే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, ఏమైనా గోల్డ్ కలిసిందేమో అని. ఇవన్నీ నీట్గా సర్దుకోవాలి కూడా. సర్దుదామని తీసి కుదరక మళ్ళీ ఇలా పెట్టేశానమాట. మా బాబుకి కొన్న గాజులు, కడియాలంటారు కదా, అవి చాలా రోజులైందండి క్లీన్ చేసి. ఎప్పుడో చిన్నప్పుడు కొన్నాము వీటిని. అన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకుందామని తీసాను. గోల్డ్ క్లీనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో హాట్ వాటర్ని పోసుకోవాలి. హాట్ వాటర్ పోసుకున్న తర్వాత మనం డిటర్జెంట్ ఉంటుంది కదా, లిక్విడ్ కానీ సర్ఫ్ డిటర్జెంట్ ఏదైనా సరే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మన దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని 1 అవర్ కానీ, అంటే మురికిని బట్టి, మనకి గోల్డ్కి ఎక్కువ డస్ట్ ఉందంటే 1 అవర్ నానపెట్టుకోండి, లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. మనం బ్లాంకెట్స్ కానీ రగ్గులు కానీ ఉతుక్కోవాల్సి వచ్చినప్పుడు హాట్ వాటర్లో ఇలా డిటర్జెంట్ వేసి 1 అవర్ కానీ నానపెడితే కానీ ఆ మురికంతా పోదు కదా. అలాగే గోల్డ్కున్న డస్ట్ పార్టికల్స్ పోవాలంటే ఇలా 1 అవర్ పాటు హాట్ వాటర్లో నానపెట్టుకుంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్కి అయితే వెనక సీల్ ఉంటుంది కదా, ఆ సీలకి చాలా బ్లాక్గా డస్ట్ పడుతుంది. అవి కూడా క్లీన్ అవ్వాలంటే సీలని పోగుని సపరేట్ చేసేసి ఈ లిక్విడ్లో వేసేసుకోవాలి. గోల్డ్ క్లీన్ చేసుకునేటప్పుడు షింక్స్ దగ్గర, అలాగే చిన్నపిల్లలు ఉన్నట్లయితే చిన్నపిల్లలు ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవద్దండి. పొరపాటున వాళ్ళు లాగిన ఆ హోల్లో పడిపోయినా మళ్ళీ కొనుక్కోలేం కదా. 1 అవర్ పాటు ఎవరు కదిలించని ప్లేస్లో ఆ బౌల్ని ఒక చోట పెట్టేసుకున్నాం. ఈలోపు 1 గ్రామ్ గోల్డ్ని ఎలా మెయింటైన్ చేయాలో చూసేద్దాము. ఈ 1 గ్రామ్ గోల్డ్ని సరిగ్గా మెయింటైన్ చేయగలిగితే మనకి చాలా సంవత్సరాలే వస్తాయండి. పూసలు కూడా ఊడిపోకుండా మనం అలా మెయింటైన్ చేసుకోవచ్చు. నా మ్యారేజ్కి తీసుకున్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఇప్పటికీ నా దగ్గర అలాగే ఉన్నాయి. మీకు చూపిస్తాను అవి కూడా. ఇదేనండి నేను తీసుకున్న, నా మ్యారేజ్కి తీసుకున్న చైన్ అనమాట. ఇది తీసుకుని 7 ఇయర్స్ అవుతుంది. ఈ మాటీలు కూడా, ఈ పాపిడి బిళ్ళ కూడా, చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఎంత చక్కగా మెరుస్తున్నాయో చూసారా. ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని అయితే తీసుకోవాలి. ఈ నెయిల్ పాలిష్ని మన దగ్గర ఉన్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి అప్లై చేయాలన్నమాట. చాలా ఈవెన్గా ముద్దలు లేకుండా అప్లై చేస్తూ ఉండాలి. ఈ ఇయర్ రింగ్కి బ్యాక్ సైడ్ అయితే మనం కంపల్సరీ వేసుకోవాల్సిందే. ఎందుకంటే కొంతమందికి దురదలు వస్తాయి. ఆ దురదలు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట ఇలా నెయిల్ పాలిష్ వేయటం వల్ల. ఇలా చేయటం వల్ల మనకి ఎక్కువ రోజులు వస్తాయి. అలాగే స్టోన్స్ కూడా ఊడిపోకుండా ఉంటాయి. ఎక్కువ సంవత్సరాలు వచ్చే అవకాశం ఉంది. మనం 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ స్వెట్ పడినా, వాటర్ పడినా తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఇదొక ప్రొటెక్షన్ లాగా అనమాట ఈ పెయింట్ అనేది. కొన్ని నెయిల్ పాలిషెస్ చాలా ముద్దగా పడతా ఉంటుంది. అలా పడకుండా ఈవెన్గా వచ్చే నెయిల్ పాలిష్ని కొనుక్కోవాలన్నమాట. క్వాలిటీ ఉన్న నెయిల్ పాలిష్ అయితే బెటర్ కదా. ఇది నాకు ఇష్టమైన చైన్ అన్నమాట. దీనికి కూడా నేను ఇప్పుడు పాలిష్ వేసుకుంటున్నాను.
పాలిష్ వేసిన తర్వాత మీరే చూడండి ఎంత బాగుంటుందో. ఈ లింక్ చైన్స్కి అయితే కంపల్సరీ వేసుకోవాల్సిందే, ఎందుకంటే ఇక్కడి నుంచి మనకి కలర్ పోవటం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అందుకని లింక్స్కి ఫస్ట్ వేసుకుంటున్నాను. కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ అన్నమాట, కానీ ఎక్కువ సంవత్సరాలు రావాలంటే తప్పదు కదా. ఇదిగోండి అయిపోయింది. ఎలా ఉందో చెప్పాలి మీరే, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లాంగ్ చైన్ అయితే 7 years అవుతుంది తీసుకొని, ఏమాత్రం కలర్ కూడా పోలేదు. ఆ లింక్స్ దగ్గర కొంచెం లైట్గా అక్కడక్కడ కలర్ అయితే పోయింది. మీకు కనిపిస్తుందో లేదో, ఈ పోయిన కలర్ని కూడా మనం మ్యాక్సిమం మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. మనకి గోల్డ్ కలర్ నెయిల్ పాలిష్ దొరుకుతుంది కదా, ఇలాంటిది రకరకాల గోల్డ్ కలర్స్ అంటే కొన్ని వేరే కూడా చూపిస్తున్నారు. నా నెయిల్ కేస్ చూపిస్తాను చూడండి. ఇలాంటిది గోల్డ్ కలర్, సేమ్ మనకి ఆ గోల్డ్లో కలిసేలాగా అలాంటి కలర్ తీసేసుకొని, మనకి ఎక్కడైతే కలర్ పోయిందో అక్కడ జాగ్రత్తగా వేసేసుకోండి. చెప్పాను కదా, ముద్దలుగా కాకుండా ఈవెన్గా వచ్చేలాంటిది తీసుకోండి. క్వాలిటీ ఉన్నదే నెయిల్ పాలిష్ని తీసుకుంటే మంచిది. అస్సలు తెలీదండి అక్కడ కలర్ పోయింది, నెయిల్ పాలిష్ వేశారన్న సంగతే తెలీదు. చక్కగా కలర్లో కలిసిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. మనం కొన్ని రోజులైతే మెయింటైన్ చేసుకోవచ్చు. టైం టేకెన్ ప్రాసెస్ అన్నమాట ఇదంతా. కొంచెం వీటికి కనుక టైం ఇచ్చినట్లయితే మనకి కొన్న దానికి ఫలితం ఉంటుందన్నమాట. ఊరికే 2 monthsకి 3 monthsకి కాకుండా ఎక్కువ రోజులు ఉండేలాగా ఉంటుంది. చూడండి కలర్ వేసినట్టు కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా. ఇదిగోండి నా 1 gram గోల్డ్ జ్యువెలరీ, చూసారా ఎలా మెరుస్తున్నాయో? బాగున్నాయా లేదా కామెంట్ చేయండి నాకు. వన్ అవర్ అయిపోయింది. ఇప్పుడు గోల్డ్ క్లీనింగ్కి వచ్చేసేద్దాము. ఇప్పుడు ఒక టూత్పేస్ట్ తీసుకోండి, కొంచెం టూత్పేస్ట్ చాలు, ఏ టూత్పేస్ట్ అయినా పర్లేదన్నమాట. కొంచెం తీసుకొని ఈ గోల్డ్ని అంతా క్లీన్ చేయడమే. గోల్డ్ని క్లీన్ చేయడం చాలా ఈజీ అన్నమాట. మనకి 1 gram గోల్డ్ మెయింటైన్ చేయడం కష్టం, కానీ గోల్డ్ని ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా బ్రష్తో గోల్డ్ని క్లీన్ చేసేసుకోవాలి. గట్టిగా రుద్దకూడదు. చిన్నవి సీలలు ఉంటాయి కదా, వాటిని సపరేట్గా ఇలా బ్రష్తో ఒక 2 నిమిషాలు ఎక్కువసేపు క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. కొంతమంది ఈ వాటర్లో పసుపును కూడా యాడ్ చేస్తారు, పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ వైట్ స్టోన్స్ అలా ఉన్నప్పుడు పసుపు యాడ్ చేస్తే ఆ పసుపు అంటుకుంటుందన్నమాట వైట్ స్టోన్స్కి. అలా కాకుండా ఇలా కూడా ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. ఆ వాటర్లో చిన్నవి ఉండిపోతూ ఉంటాయి, అన్నీ వచ్చాయా లేదా అని చూసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ని తీసుకోవాలి. 2 bowlsలో తీసుకున్నాము, ఎందుకంటే 2 సార్లు కడిగేలాగా తీసుకున్నాము. 2 లేదా 3 సార్లు మనం సర్ఫ్ వేసుకున్న దాన్ని బట్టి, కొంచెం సర్ఫ్ వేసుకుంటే ఈజీగా పోతుంది, ఎక్కువ సర్ఫ్ వేసుకుంటే త్వరగా పోదు కదా. అందుకని 2 లేదా 3 సార్లు ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ చూసారా, కొంచెం బ్లాకిష్ కలర్లో ఉన్నాయి కదా, మనకి అంత మురుకున్నట్లు అనమాట.
ఇలా అయిపోయిన తర్వాత ఒక మెత్తటి క్లాత్లో ఈ గోల్డ్ని తీసేసుకొని లైట్గా వాటర్ పోయేలాగా కొంచెం అటు ఇటు కదుపుతూ రబ్ చేసుకోవాలన్నమాట. గట్టిగా రుద్దకూడదు. గోల్డ్ని లింక్స్, డెలికేట్ లింక్స్ ఏమన్నా ఉంటే ఊడిపోతాయి. నేనైతే అన్నీ వచ్చాయా లేదా అని చూసుకున్న తర్వాత మనం క్లీన్ చేసిన వాటర్ ఉంటాయి కదా, అవి అప్పుడు పడేస్తానమాట. లేదంటే ఒక్కొక్కటి అందులో ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని అలా చేస్తాను. చూసారు కదా గోల్డ్ ఎలా క్లీన్ అయిపోయిందో, ఎంత నీట్గా ఉన్నాయో. ఇలా ఒక్కొక్కటి చైన్స్ అన్నీ ఒక్కొక్కటి సపరేట్గా పెట్టుకుంటే గోల్డ్ మొత్తం వచ్చిందా లేదా అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇక ఇవన్నీ నేను ఎలా సర్దుకుంటాను, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నలిగిపోకుండా ఎలా సర్దుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.